ఏమన్నా అంటే కోపం గాని ఎవరన్నా ఆపతిలో ఉంటే ఏం చేయాలి? అయ్యో పాపం అని అనుకుంటా సాయం చేయాలి. అంతేగాని ఏ ఈ ఎవడెటు పోతే నాకేంది, నా కడుపు నిండితే అయిపోయే, నేను ఒడ్డుకత్తా అయిపోయే, వాడు గంగలగలితేంది గిలగిల కొట్టుకుంటే నాకేం బాయే అని అనుకోవచ్చునా? తప్పు కదా. కానీ రాను రాను గట్ల అనుకునేటోళ్ళే ఎక్కువై పాడైతుర్రమ్మో. అగ చూర్రా అదురి. అయితే గా ఖమ్మం జిల్లా తుమ్మలపల్లి పెద్ద రోడ్డు మీద ఇగో గ్యాస్ సిలిండర్ల లోడుతోని పోతున్న లారీ బోల్తా పడ్డదొల్లా. అయ్యయ్యో ఇంకా అదృష్టం అనుకోవాలి, గ్యాస్ మొద్దులు వేలలే, అవి ఖాళీ సిలిండర్లట. ఫుల్ మొద్దులైతే ఎట్లుండు కథ. అమ్మో పాపం డ్రైవర్ కు దెబ్బలు తాకినాయోల్లా. అయితే గిట్ల యాక్సిడెంట్లు అయితే జనం ఏం చేయాలి? సాయం చేయాలి, హిమ్మత్ ఇయ్యాలి కదా. అగ చూడుర్రి ఏం చేస్తాన్రో పుణ్యాత్ములు. డీజిల్ ట్యాంకర్ నుంచి డీజిల్ గారుతుంటే పీపాలు తెచ్చుకొని పట్టుకుంటున్నారు. అవసరమా అనొల్ల? ఇక్కడ కూడా కొంచెం పడితే ఎట్లా అన్నట్టు. ఓ దిక్కు పానం పోతుందిరా అయ్యా అంటే వీళ్ళకు దొంగ డీజిల్ కావాల్సి వచ్చి ఏమనాలి ఎప్పుర్రి. ఇంకా నవ్వుతాండ్రు చూడు కిస్స కిస్స. ఈయన 2-3 డబ్బాలు అందుకున్నాడు. ఫ్రీగా వస్తున్నదంటే ఏది కూడా ఇడిచిపెట్టేటట్టే లేరు. లోటలు బకెట్లు తెచ్చుకొని గంటల కామానం ఎదురు చూసుకుంటా మరీ డీజిల్ ఎత్తుకోబోతున్నారు. అగర్సే గాసారం మంచిగా లేక ఆ సిలిండర్ లో లేకుంటే ఆ ట్యాంకర్ ఏటమటం చేస్తే ఎట్లుండు కథ. అసలే పెట్రోల్ అయినా డీజిల్ అయినా గ్యాస్ అయినా డేంజరేనాయే. 10 రూపాయల పెట్రోల్ కోసం ఆశ పడితే పానాలకే ఎసరు రాదా కథ గాని.